మేడ్చల్ బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 కార్మికులు చనిపోయారు. 4 తీవ్రంగా గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో మహిళ, 4 ఏళ్ల బాలుడు ఉన్నట్టుగా గుర్తించారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, బాచుపల్లిలో జరిగిన ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఆ సమయంలో ఏం జరిగింది? మృతదేహాల్ని వెలికి తీశారని తెలుస్తోంది జేసీబీల సాయంతో. మరి వాటిని అప్పగించడానికి వాళ్ళ బంధువులు గానీ ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఏమంటున్నారు? బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ కాలనీలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటనా స్థలం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ భవన నిర్మాణానికి సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అయితే ఇక్కడ ఏదైతే వాల్ కనిపిస్తుందో ఆ వాల్ అంతా ఒక్కసారిగా నిన్ను కురిసినటువంటి భారీ వర్షానికి కాను కుప్పకూలిపోయింది. ఇక్కడే నివసిస్తున్నటువంటి ఒక 7 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వైపు 4 తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రామకృష్ణ గారు చెప్పండి, అసలు ఎన్ని గంటల సమయంలో ఇది జరిగింది? ఇంకా ఇంజూరీ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ మొత్తం నామ్స్ ప్రకారంగా ఈ బిల్డింగ్ కరెక్ట్గానే ఉందా? నిన్న సాయంత్రం హెవీ వర్షం పడ్డదండి ఈ ఏరియాలో. బాచుపల్లి అప్ టు మియాపూర్ వరకు అరౌండ్ 10 to 13 సెంటీమీటర్స్ వర్షం పడ్డది. ఆ టైంలో ఇది ప్రాపర్గా హెచ్ఎండిఏ నుంచి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకొని 1 cellar స్టిల్ ప్లస్ 5 floors పర్మిషన్ తీసుకునే కట్టారు. సో కాకపోతే రిటైనింగ్ వాళ్ళు సాయంత్రం హెవీ రెయిన్కు కొలాప్స్ అయ్యి కింద పడడంతో అదే టైంలో లేబరర్ అంతా ఆ షెడ్లలో ఉండడంతో వాళ్ళ మీద పడిపోయి క్యాజువాలిటీ జరిగిందండి. 7 members చనిపోయారు, 4 members ఇంజూర్ అయ్యారు. ఆ 4 members మమతా హాస్పిటల్కు పంపించాము. అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. బిల్డర్ మీద కూడా కేసు బుక్ చేశాము. ఆల్ నెసరీ యాక్షన్ వీఆర్ టేకింగ్ రైట్ నౌ. కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో అంటే అది కింద చూస్తేనేమో నార్మల్ సిమెంట్ లాగేదో ఉంది, పైనేమో కాంక్రీట్ వేసినట్టుగా తెలుస్తుంది. సో దాని తప్ప ఏమన్నా ఉంది అని అంటారా? టెక్నికల్ హెడ్స్ వస్తారండి, వెరిఫై చేస్తారు. మన హెచ్ఎండిఏ కూడా ఇన్ఫార్మ్ చేశాము. హెచ్ఎండిఏ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు స్టడీ చేసి వాళ్ళ స్ట్రక్చరల్ ఇంజనీర్ కూడా పిలిపించాము. స్ట్రక్చరల్ ఇంజనీర్ వచ్చిన తర్వాత మాకు ప్రాపర్ రిపోర్ట్ వస్తుంది, అప్పుడు చెప్పగలుగుతామని. మొత్తానికి ఇది పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి కొంతమంది ఆ షెడ్లను కూడా చూడొచ్చు. అక్కడే ఈ విధంగానే వాళ్ళు కూడా ఇక్కడ షెడ్స్ వేసుకొని ఉండడం జరిగింది. ఒక్కసారిగా ఆ వాల్ కూలిపోవడం జరిగింది. ఆ వాల్కి సంబంధించినటువంటి ఇక్కడ ఏవైతే కొంత ఆ పిల్లర్కి ఏదో కనిపిస్తుంది అవి ఇంతవరకు కూడా ఆ వాల్ ఉంది. పక్కనే ఈ విధంగా షెడ్స్ వేసుకొని వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా పడినటువంటి వర్షానికి అది కింద ఒరిగిపోయింది. అయితే కిందంతా కూడా నార్మల్గా ఏదైతే బేస్ ఉంటుందో అది కరెక్ట్గా స్ట్రాంగ్గా లేకపోవడము, నాణ్యత లోపం కూడా కొంత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి మాత్రం ఒక 7 చనిపోయారు, అంతేకాకుండా 4 గాయాలైనట్లుగా చెప్తూ ఉన్నారు అధికారులు. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ.